బీజేపీ సీనియర్ నాయకులు రామరెడ్డి గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు రాధాకృష్ణ గారు ఉన్నారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూటపాటి నరసింహానాయుడు గారు. అందరితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. సో రామరెడ్డి గారు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, పాలన సాగుతోంది. ఊపిరి పీల్చుకునే లోపలే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ టార్గెట్గా అన్ని పార్టీలు కూడా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. దాంతో రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి. ఏవైతే తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయో మ్యాక్సిమం సీట్లు గెలుచుకోవాలని అన్ని పార్టీలు కూడా టార్గెట్గా పెట్టుకున్నాయి. గతంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా లేనప్పటికీ ఎక్కువ తక్కువ సీట్లు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఎవరికి వాళ్ళు ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే ధీమాలో ఉన్నారు. కాబట్టి ఎలా వర్కౌట్ చేస్తున్నారు ఏంటి అనేది జనరల్గా అయితే రాజకీయ పార్టీలు ఎక్కువ నిజాలు మాట్లాడాయి. కానీ మేము జనరల్గా నిజాలే మాట్లాడాం. ఎప్పుడే ఇక ఏదన్నా మరీ మాట్లాడలేని పరిస్థితి అంటే కొంచెం డొంకుతులుగా మాట్లాడతారు, తప్పని పరిస్థితుల్లో మాత్రమే. బీజేపీ నాయకుల బీజేపీ నేను చెప్పి బీజేపీ 90%, నేను 100% అలానే మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు గత 2018-19లో కూడా అసెంబ్లీ ఎన్నికలు అయినాక 4-5 నెలలకే ఎన్నికలు జరిగినాయి. అప్పుడు కేసీఆర్ 88 స్థానాలతో థంపింగ్ మెజార్టీతో వచ్చిండు. మాకు 1 స్థానం వచ్చింది. కాంగ్రెస్ 19 స్థానాలు, అలయన్స్లో 21 అయినాయి. ఇట్లా సో ఆ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ అదే 5 ఏళ్ల తర్వాత దాదాపు అదే పరిస్థితి. అంటే గ్యాప్ నేను చెప్పేది అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలు దాదాపు సేమ్ గ్యాప్ ఉంది. కానీ పరిస్థితులు మారినాయి రాష్ట్రంలో. అధికారులు 88 స్థానాలతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు 40 స్థానాల లోపుకు పడిపోయి 39 స్థానాలతోటి ఇప్పుడు అధికారం కోల్పోయింది. తర్వాత ఏ కూటమిలో లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ వ్యతిరేకత, కాంగ్రెస్ ప్రతి ఒక్కరు చెప్పిందంటే కాంగ్రెస్కు అంత గెలుపు రావడానికి అధికారం రావడం కారణం కేసీఆర్ మీద బలమైన వ్యతిరేకత. కాబట్టి ఆ వ్యతిరేకత లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మర్చిపోరు. కాబట్టి ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరిస్తేనే గొప్ప. 1 అంతే వస్తే 0 నుంచి 2 0నే కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకే అలా కేసీఆర్ కొంటారు. ఎందుకంటే అది నేషనల్ పార్టీ కాదు. ఏ కూటమిలో కూడా బలంగా మొదటి నుంచి 5-10 ఏళ్ళ నుంచి అదే కూటమిలో స్థిరంగా ఉంది. అది ఎన్డీఎల్ను తర్వాత యూపీ అంటారు, ఇప్పుడు ఇండియా అంటారు, దేనికంటారు, ఏదో కూటమిలో లేదు. కాబట్టి టీఆర్ఎస్కి ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్ళి ఏం చెప్పుకొని ఏం మేనేజ్ చేసినా ప్రజలను నమ్మించే స్థాయి పరిస్థితుల్లో లేరు. పోటీ ఇప్పుడు అధికారానికి వచ్చిన కాంగ్రెస్, మోడీ నాయకత్వంలో బీజేపీకి స్టేట్ పోటీ ఉంటుంది. ఒక్క హైదరాబాద్ పార్లమెంట్ తప్ప. హైదరాబాద్ పార్లమెంటే బీజేపీకి, ఎంఐఎంకే పోటీ. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మేము ఒక్క అసెంబ్లీ గెలుచుకున్నప్పుడే 4 లోక్సభ స్థానాలు, మరి 8 అసెంబ్లీలు గెలిచినప్పుడు ఎన్ని రావాలి అంటే ఇది మ్యాథమెటిక్స్ అని చెప్పేది కాదు. కానీ మేమైతే డబల్ డిజిట్కి వస్తాము. ఎందుకంటే మోడీ గారి ఇమేజ్ 2019 కన్నా ఇంకా ఉన్నత స్థాయిలో ఉంది. ఇప్పుడు పీక్లో ఉంది మోడీ గారి ఇమేజ్. ఎప్పుడు చూసుకున్నా కానీ పీక్ అనిపిస్తుంది. అంత బాగా ఉంది వారి పరిపాలన. 2019 తర్వాత ఎన్నో అద్భుత విజయాలు సాధించడం జరిగింది. రామ్ మందిర్ విషయం కానీ, తర్వాత ఇది కరోనాను ఫేస్ చేయడం కానీ, ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ చేయడం కానీ, తర్వాత చైనాను నియంత్రించడం కానీ, పాకిస్తాన్ దివాలా తీయించడం కానీ, దేశంలో ఈ శాంతియుత పరిస్థితి నెలకొల్పడం కానీ, ఆర్టికల్ 370 రద్దు, ఇవన్నీ విషయాలు ఏంటంటే మోడీ గారి ఇమేజ్ చాలా ప్రతి ఒక్కరు ఏంటంటే ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏంటంటే ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలు కేసీఆర్ కాబట్టి నేను ఫస్ట్ ఆ డిస్కషన్ కూడా రిజల్ట్ వచ్చిన రోజు చెప్పిన లోక్సభకు మాత్రం మేము మోడీ గారికి వేస్తామని అన్నారు. ఆ భావన ఇప్పుడు 3 రాష్ట్రాలు గెలిచిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్నే కాదు తెలంగాణలో కూడా ప్రజల్లో కూడా ఉంది. ఏదో ఇక అప్పుడు వేసినాం కాంగ్రెస్కి, కానీ ఇప్పుడు మాత్రం మోడీకే. ఆ భావన కారణంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కర్ణాటకలో ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన సిద్ధరామయ్య ఏంటంటే ఏదో ఎన్నికల టైంలో వాగ్దానాలు ఇచ్చినాం, డబ్బులు లేవు, ఎట్లా హామీలు జనవేస్తాం. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా 9 నాడు మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, కిసాన్ సమ్మాన్ నిధి చేస్తాం. మీరు ఇప్పుడు 10 తీసుకుంటే కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటే మీకు 10,000 వస్తాయి. మేము రాగానే తీసుకుంటే మీకు 15,000 వస్తాయి. కిసాన్ దానికి వీళ్ళ పేరు రైతు భరోసా అని చెప్పారు. వాటి ముచ్చటే లేదు. సో ఈ లోక్సభ ఎన్నికల వరకు కొంత మేనేజ్ చేస్తారు, కానీ ఎంత మేనేజ్ చేసినా మేనేజ్ కానీ పరిస్థితి ఉంది ఆర్థికంగా చూస్తున్నాయి. కాబట్టి ఆ పరిస్థితి మేము పూర్తిగా ఎండగట్టగలుగుతాం కాంగ్రెస్ పరిస్థితి. అందులో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అభ్యర్థి, ఇప్పుడు ఎన్డీఏ కూటమి అని చెప్తుర్రు. మళ్ళీ కాంగ్రెస్ ఇవాళ నిర్ణయం ఏం తీసుకుంది, నేషనల్ అలయన్స్ కమిటీ కాంగ్రెస్ పార్టీతో ఎవరెవరు పొత్తులోకి వస్తారు, ఎక్కడెక్కడ ఏ సీట్లు ఇవ్వాలి, దానికోసం కమిటీ ఇవాళ ఏర్పాటు చేశారు. ఆయన ముకుల్ వాస్నిక్ నాయకత్వంలో అశోక్ గెహ్లోట్, మన సల్మాన్ ఖుర్షీద్,
ఇంకా ఇద్దరు, తర్వాత ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, ఇంకో ఆయన కొత్త ఆయన మోహన్ ప్రకాష్ ఏదో, ఓకే. ఆయన మన డిపాయిడ్ పోయినట్టు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు. సో ఈ ఐదుగురితో కమిటీ ఏర్పరిచి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు మన 5 రాష్ట్రాల ఎన్నికల టైంలో ఎట్లయితే ఇండియా కూటమిలో చేర్చుకోలేదో కాంగ్రెస్, ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు కూడా ఏంటంటే వాళ్ళ దాంట్లో ఏంటంటే ఒకరిని ఇంకోరు నమ్మరు. అక్కడ నితీష్ కుమార్ అలా కొన్ని పోస్టర్లు పెట్టించాడు ఆ మీటింగ్ ప్రాంతంలో అనుకుంటా. నితీష్ అండ్ విశ్వాసం, నిశ్చయం, ఈ రెండు ఉంటే గెలుస్తాం. నితీష్ నిశ్చయం రెండు ఉండాలి అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ నితీషే అని. సో వాళ్ళ దాంట్లో 27 పార్టీల కూటమి అది. అప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు కొంచెం ఇంతకుముందు, దాదాపు 6 నెలల కింద ఈ పాయింట్ కూడా వచ్చినప్పుడు, దానికి ఒక అది ఎజెండా లేదు. అంటే ఇప్పుడు మోడీ గారు ఏం తప్పు చేశారు, ఆ తప్పును మీరు వేరేగా చేస్తారు చెప్పడానికి ఏం లేదు అక్కడ. మోడీ గారి పాలన చాలా బాగుంది ఒకటి. 2, ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు మీ కూటమి నుంచి, అది లేదు. 3, మీ కూటమిలో సీట్ల పంపకం జరుగుతుందా? కేరళలో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు, కమ్యూనిస్టులకు ఎన్ని సీట్లు పంచుకుంటారా? పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పంచుకుంటుందా? ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్, ఇవన్నీ సమస్యలు ఆ కూటమి చాలా ఉన్నాయి ఇవి కొన్ని. కాబట్టి ఈ పరిస్థితుల్లో మోడీకి ప్రత్యామ్నాయం లేదు అనేది మోడీ గారి ఈ 3వసారి కంపల్సరీ హ్యాట్రిక్ ఇవ్వాలని ప్రజల్లో ఉంది. తెలంగాణ ప్రజల్లో కూడా ఏంటంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొంత అన్యాయం జరిగిందో దానికి డబుల్ న్యాయం లోక్సభ ఎన్నికల్లో చేద్దామన్న భావన తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది. వాళ్ళ ఉత్సాహం ఉంది. తర్వాత ఈ ఇస్లామిక్ ఎజెండాతో కర్ణాటక, ముఖ్యంగా కర్ణాటక, తర్వాత ఇప్పుడు ఎంఐఎం మొన్నటి దాకా కేసీఆర్తో ఉండే, ఇప్పుడు కాంగ్రెస్తోనైంది. మొన్న కాంగ్రెస్ ఏం చెప్పారు, ఎంఐఎం బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని చెప్పారు. మరి ఇప్పుడు ఎవరు ఒకటయ్యారు? కాంగ్రెస్ ఎంఐఎం ఒకటైంది. అంటే ఎన్ని అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం ఒక నెల రోజుల లోపలనే, నెల కూడా ఫలితాలు వారం రోజుల్లోనే బయటపడ్డది. సో ఇవన్నీ మేము ప్రజలకు తీసుకుపోగలుగుతాం. కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో మేము అరౌండ్ 12 స్థానాలు గెలుచుకుంటామని విశ్వాసంతో ఉన్నాం. మాకు మంచి నాయకులు కూడా, పోటీ క్యాండిడేట్ కూడా రెడీగా ఉన్నారు. రైట్. సో శివకుమార్ గారు, ఏదైతే తెలంగాణలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అలానే వెళ్ళాలి, అంతకి